నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భూతగణనాథుడు అయ్యప్ప. నిష్ఠతో నమ్మి కొలిచిన భక్తులను కాచి రక్షించే దైవం అయ్యప్ప. కష్టాల్లో ఉన్న భక్తులకు సన్మార్గంలో నడిపించి దారి చూపించి తన కడుకు రప్పించుకునే స్వామి అయ్యప్ప. పిలిచిన తడువుగా పలికే దైవం, కొలిచిన వారి కొంగు బంగారం. మండల దీక్షను పూనిన స్వాముల రూపంలో ప్రత్యక్ష రూపుడై దర్శన భాగ్యాన్ని అనుగ్రహించే హరిహరధనయుడి లీలలు అనంతం, అపారం. ఖమ్మం జిల్లా వైరాలో ఆ స్వామి ఆలయంతో నిర్మాణం ప్రారంభమై నేడు అఖండమైన ఆధ్యాత్మిక తేజాన్ని భక్తులకు వరదానంగా అనుగ్రహిస్తున్న దివ్యక్షేత్రం దినదిన అభివృద్ధిగా విస్తరిస్తూ భక్తుల పాలిట కల్పవృక్షంగా భాసిల్లుతోంది. ఇవాల్టి ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమంలో ఈ ఆలయ విశేషాలను తెలుసుకుందాం. అయ్యప్ప హరిహర తనయుడు. శివకేశవుల మాదిరిగానే అభిషేక ప్రియుడు, అలంకార ప్రియుడు కూడా. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా వైరాలో నెలకొని ఉన్న హరిహరసుత అయ్యప్ప స్వామి దివ్య సన్నిధి భక్తుల పాలిట పెన్నిదిగా మారింది. అంతకంతకు విస్తరిస్తున్న అనేక ఆలయాల సముదాయంగా మారి కోరి దర్శించవచ్చే భక్తులపై వివిధ దేవీదేవతల అనుగ్రహ వృష్టిని కురిపించే దివ్యధామమై బాసిల్లుతోంది. అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః, అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః, హరిహర సుపుత్రాయ నమః, కరుణా సముద్రాయ నమః, నిజ ధీర గంభీర శబరీ గిరి శిఖర ఘన యోగ ముద్రాయ నమః, పరమాణు హృదయాంతరాళ స్థితానంత బ్రహ్మాండ రూపాయ నమః, అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః. భగవంతుడి కరుణకు ఆది అంతాలు లేవు. ఈశ్వరుడు సంకల్ప మాత్రం చేత తాను నిలిచి పూజలందుకోదలిచిన నేల మీద దివ్యమైన భవ్యమైన ఎన్నో ఆలయాల్లో కొలువుతీరి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆ కోవకు చెందిన హరిహరసుత అయ్యప్ప స్వామి ఆలయంతో మొదలై దివ్యమైన భవ్యమైన హరిహర క్షేత్రంగా భాసిల్లుతున్న ఖమ్మం జిల్లా వైరాలోని శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి దేవాలయ సముదాయాన్ని దర్శించుకున్న భక్తుల పుణ్యమే పుణ్యమని చెప్పాలి. అంతటి దివ్య వైభవాన్ని కళ్లకు కట్టే ధామంగా భాసిల్లుతోంది ఆలయ సముదాయం. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. శరణ కీర్తనం స్వామి శక్తమానసం, భరణలోలుపం స్వామి నర్తనాలసం, అరుణభాసురం స్వామి భూతనాయకం, హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. అయ్యప్ప స్వామి విగ్రహాన్ని తయారు చేయించేందుకు తమిళనాడులోని కుంభకోణం నుండి ప్రత్యేకంగా శిల్పుల్ని ఇక్కడికి రప్పించారు. పంచలోహాలతో, వాటిలో ఎక్కువ బంగారంతో 90 కిలోల బరువైన విగ్రహాన్ని తయారు చేయించారు. స్వామివారి విగ్రహ నిర్మాణం తుదిరూపు దిద్దుకునే వరకు ఈ ప్రాంగణంలోనే నిరంతరాయంగా నిత్యం హోమాలు జరిగాయి. శిల్పులు దివ్యమైన ఆధ్యాత్మిక శక్తిని క్రోడీకరించుకుని మది నిండా పరిపూర్ణంగా అయ్యప్పను నిలుపుకుని విగ్రహాన్ని తయారు చేయాలన్న సంకల్పంతో కార్యనిర్వాహకులు ఈ విధమైన ఏర్పాటును చేశారు. మూలమూర్తి విగ్రహం తయారయ్యేసరికి మెల్లగా ఆలయ నిర్మాణం కూడా పూర్తయింది. ఆనందం ఎవరికెరుక అయ్యప్ప, గతం మరచిపోయా అంకితం నీకు అయ్యా, ఒట్టు ఇదేనయ్యా నా కట్టువు నీవయ్యా, భక్తి రక్తి శక్తి ముక్తి అన్ని ఇచ్చే అయ్యప్ప స్వామి మా కృషికి విజయాలు కలుగజేయవయ్యా. స్వామి దింతకతో అయ్యప్ప దింతకతో, స్వామి దింతకతో అయ్యప్ప దింతకతో, ఓం ఓం అయ్యప్ప వందనమయ్యా అయ్యప్ప, నిజం నిజం అయ్యప్ప నీవే మాకు దిక్కప్ప.
1995 జూన్ 9వ తారీఖున శబరిమలై ఆలయ తంత్రి కేరళ కేశవన్ నంబూద్రి చేతుల మీదుగా హరిహరసుత అయ్యప్ప క్షేత్ర ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. నాటి నుండి నేటి వరకు అచ్చంగా శబరిగిరీసుడికి ఏ విధంగా అర్చనలు, కైంకర్యాలు, ఉత్సవాలు జరుగుతాయో అదేవిధంగా వైరాలోని ఈ హరిహరసుత అయ్యప్ప స్వామి దేవాలయంలో కూడా జరిగే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం నవంబర్ 16 నుండి డిసెంబర్ 26 వరకు మండల పూజ కార్యక్రమం వైభవంగా జరుగుతుంది. స్వామివారికి నిత్యం 11 రకాల ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేసి విశేష అలంకారం చేస్తారు. ఈ ఆలయంలో ఏటా సుమారు 5,000 మంది మండల దీక్షాధారులు మాల ధారణ చేస్తారు. మండల దీక్షను పూర్తి చేసుకుని స్వస్థలానికి తిరిగి వచ్చిన తర్వాత మళ్లీ ఈ ఆలయంలోని గురుస్వామి చేతుల మీదుగానే మాలను విసర్జించడం ఇక్కడి ప్రత్యేకత. స్వామి అయ్యప్ప, స్వామి అయ్యప్ప, నీవే గతిదేవా నన్ను బ్రోవగైకరావా. స్వామి అయ్యప్ప, స్వామి అయ్యప్ప, నీవే గతిదేవా నన్ను బ్రోవగైకరావా. శబరిమల నుండి తిరిగి వచ్చేటప్పుడు మధ్యలో మాలను తీసివేయాలనుకునే వారికి మాలధారణ చేయడం కుదరదని ఇక్కడ చాలా స్పష్టంగా చెబుతారు. ఈ దేవాలయంలో అయ్యప్ప స్వామి వారికి తులాభారం వేయడం ప్రత్యేకమైన విషయం. సంతానార్థులు, విదేశీ ప్రయాణం చేయాలనుకునేవారు, వివాహం కావాలి అనుకునేవారు స్నానం చేసి శుచిగా స్వామివారికి 18 ప్రదక్షిణలు చేస్తారు. వారి కోరిక తీరిన తర్వాత స్వామివారికి బియ్యం, బెల్లం, కలకండ మొదలైన ద్రవ్యాలతో తులాభారం వేసి మొక్కు చెల్లించుకుంటారు. మండల పూజలో స్వామివారిని నిత్యం కొలుచుకునేందుకు, పూజించుకునేందుకు ప్రత్యేకంగా ఇక్కడ 108 బంగారు పుష్పాలను తయారు చేయించారు. ఈ పుష్పాలతో 40 రోజుల పాటు మండల పూజ జరిగినన్నాళ్ళు స్వామివారికి అనునిత్యం ప్రత్యేకమైన అర్చన ఉంటుంది. భక్తులు తమ తమ అభిష్టాలను నెరవేర్చుకోవడం కోసం స్వామికి స్వర్ణ పుష్పార్చన చేయించుకుంటారు. పడిమెట్ల పైకెక్కి గుడికేగు భక్తులకు ఎదురొచ్చే బంగారు స్వామి, ఇరుముడులు స్పృశించి శుభమును దీవించి జనబృందముల చేరే జగమేలు స్వామి. తన భక్తులనరిల్చు తప్పులకు తడబడి ఒక పక్క మురిగెన ఓంకారమూర్తి. స్వాములందరూ తనకు సాయము కాగా ధీమంతుడై లేచే ఆ కన్య స్వామి. ఈ ఆలయ ప్రాంగణానికి చుట్టూ సువిశాలమైన, సుదృఢమైన ప్రహరీని నిర్మించడం జరిగింది. 2002వ సంవత్సరంలో ఈ ఆలయానికి 3 అంతస్తుల రాజగోపురాన్ని నిర్మించడం జరిగింది. ఈ రాజగోపురంపై గణపతి, పులి వాహనారూఢుడైన అయ్యప్ప, సుబ్రహ్మణ్యేశ్వర స్వాముల మూర్తులు భక్తులకు దర్శనమిస్తాయి. ఏటా మకర సంక్రాంతి రోజున ప్రతి సంవత్సరం ఆభరణాలను స్వామివారికి ఒక కమిటీ మెంబర్ ఇంటి దగ్గర పెట్టి ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చి అలంకరించి భక్తులకు సర్వాలంకార భూషితుడైన అయ్యప్ప స్వామి దర్శన భాగ్యాన్ని కలుగజేస్తారు. అనంతరం 18 కిలోల కర్పూర జ్యోతి దర్శనం ఉంటుంది. అయ్యప్ప నీ మోము కనులారా కాంచుటకు ఇరుముడితో వస్తిమయ్యా, దర్శనమే ఇయ్యవయ్యా. హనుమంతుడు రుద్రాంశ సంభూతుడు. శ్రీహరి రామావతారంలో ఇలకు దిగి వచ్చినప్పుడు ఆయనను విడిచి ఉండలేక పరమేశ్వరుడు హనుమంతుడి రూపంలో ఈ భూమిపైకి దిగివచ్చి రామభద్రుడిని సేవించుకున్నాడని ప్రతీతి. నిరంతర రామనామాంకిత ధ్యాని అయిన హనుమంతుడు ఎక్కడ ఉంటే అక్కడ సకల కార్యసిద్ధి, జయం కలుగుతాయని పురాణవచనం. అందుకోసం ఈ ప్రాంగణంలో 454 అడుగుల ఎత్తైన హనుమంతుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. శివకేశవుల అభేదానికి చిహ్నంగా భాసిల్లుతున్న ఈ హరిహర క్షేత్రంలో ఆంజనేయ స్వామిని నిలుపుకోవాలన్న భావన ఆలయ కమిటీ కార్యవర్గానికి కలిగింది. అనుకున్నదే తడవుగా నిర్ణయం తీసుకుని శ్రమలకు ఓర్చి వదాన్యులు, భక్త వరేణ్యుల ద్వారా నిధులు సమకూర్చుకుని
45 అడుగుల ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని రూపొందించారు. స్వామివారి విగ్రహాన్ని ఈ ప్రాంగణంలో నిలుపుకొని కొలుచుకోవడానికి ఆలయ పాలక మండలి ఎన్నో శ్రమలకు ఓర్చి ఓపికతో నిబ్బరంగా ఈ కార్యాన్ని సాధించింది. పరమహంస పరివ్రాజకులైన శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినరామానుజ జీయర్ స్వామివారి కరకమలాల మీదుగా 1999వ సంవత్సరంలో డిసెంబర్ 2వ తారీఖున ఈ దివ్య క్షేత్రంలో ఆంజనేయ స్వామివారి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. ఈ ప్రాణ ప్రతిష్ఠ కోసం స్వామివారి మూలమూర్తికి శక్తిపాతాన్ని కలుగజేసేందుకుగాను ప్రాణప్రతిష్ఠకు ముందు 45 రోజుల పాటు ఇక్కడ మూలమంత్ర హవనాలు చేయడం జరిగింది. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం పాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. భక్త సంరక్షణార్థం శ్రీహరి ఎత్తిన దశావతారాల్లో త్రేతాయుగములోని శ్రీరామచంద్రుడి అవతారం ప్రత్యేకమైన అవతారం. రాముడు తాను దేవుడినని ఎప్పుడూ చెప్పుకోలేదు. తాను సామాన్యమైన మానవుడేనని చెప్పుకున్నారు. సామాన్యుడైన మానవుడు ధర్మాచరణ ఏ విధంగా గావించాలో తాను ప్రత్యక్షంగా ఆచరించి నిరూపించిన గొప్ప అవతారం రామావతారం. అందుకే ఆయన యుగపురుషుడయ్యాడు. యుగ యుగాలకు ఆరాధ్య దైవంగా నిలిచి ఉండే ఆ స్వామిని కూడా ఈ ప్రాంగణంలో ప్రతిష్ఠించడం జరిగింది. తెలుగు నేల మీద అసలు రామచంద్రమూర్తి ఆలయం లేని ఊరంటూ లేనే లేదు. ఈ ప్రాంగణంలో కూడా రామచంద్రుణ్ణి నెలకొల్పి భక్తులకు ఆయన్ను సేవించుకునే భాగ్యాన్ని కల్పించారు. హనుమంతుడి భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన కొద్ది కాలానికే నిరంతర రామనామాంకిత ధ్యాని అయిన ఆయనకు ఇక్కడ రామభద్రుడు కూడా ఉంటే మరింత సంతోషం కలుగుతుంది అన్న ఆలోచన ఆలయ కార్యనిర్వాహక సభ్యులకు కలిగింది. మళ్ళీ అనుకున్నదే తడువుగా శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయ నిర్మాణానికి నాంది పలికారు. 2005లో సీతారామచంద్రస్వామి వారి ఆలయం ప్రతిష్ఠ అత్యంత వైభవోపేతంగా జరిగింది. రామనామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. పిలిచినదే తడువుగా పలికే దైవంగా ప్రసిద్ధుడైన శివయ్యను కొలిచిన భక్తులకు జీవితంలో లోటు అన్న పదానికే తావు ఉండదని చెప్తారు. అంతటి కరుణాసముద్రుడైన శివుడిని కూడా ఈ ప్రాంగణంలో ప్రతిష్ఠించి భక్తులకు ఆ దేవదేవుడి దర్శన భాగ్యాన్ని కల్పించారు. రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయుడు, శ్రీహరి అవతారమైన రామచంద్రమూర్తి కొలువు తీరిన ఈ దివ్య క్షేత్రంలో ఈశ్వరుడు కూడా కొలువు తీరి భక్తులను అనుగ్రహించాలని సంకల్పించాడు. ఆ సంకల్పాన్ని సాకారం చేసేందుకు వైరాలోని ఈ హరిహరసుత అయ్యప్ప స్వామి క్షేత్రంలో కొద్ది కాలం తర్వాత ఈశ్వరుణ్ణి కూడా ప్రతిష్ఠించడం జరిగింది. 2008లో ఈ దివ్య క్షేత్రంలో నిర్మించిన శివాలయంలో ఏకకాలంలో ఒకే పానవట్టం మీద 12 జ్యోతిర్లింగాలను వాయు ప్రతిష్ఠ చేశారు. ఒకే పానవట్టం మీద 12 జ్యోతిర్లింగాలున్న ఏకైక క్షేత్రం వైరాలోని ఈ హరిహరసుత అయ్యప్ప స్వామి ఆలయ క్షేత్రమని చెప్పవచ్చు. సంప్రదాయ రీతిలో శాస్త్రబద్ధమైన ఆచారాలను అనుసరిస్తూ భక్తులు స్వయంగా ఇక్కడ గర్భాలయంలోకి వెళ్లి స్వామివారికి స్వయంగా అభిషేకం అర్చన చేసుకోవచ్చు. నీలకందరా శైలం
ఇంతమంది దేవీ దేవతలు కొలువు తీరిన ఈ దివ్య ధామంలో సాక్షాత్తు ఇల వైకుంఠపురమైన తిరుమలలో సాలగ్రామ దివ్య శిలారూపుడై కొలువు తీరి ఉన్న ఏడుకొండలవాణ్ణి కూడా నిలుపుకోవాలి అన్న తలంపు ఆలయ పాలక వర్గానికి కలిగింది. అనుకున్నదే తడవుగా ఈ ప్రాంగణంలో ఏడుకొండలవాడి ఆలయాన్ని కూడా నిర్మించారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ఠ 2008వ సంవత్సరంలో జరిగింది. 7 రోజుల పాటు జరిగిన ఈ ప్రతిష్ఠా కార్యక్రమానికి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 65 మంది వేద పండితులు హాజరయ్యారు. ద్వారవతి కిరణార్భటి వసుధా అశోక విహిత కృపానానృత కోమలా మనోజ్ఞితం మమేకవాకం మయూఖయుగళ మధుసూదనా మదన మహిమగిరివాహఘనానా రాగరథ సారథి హే రమణ సుఖచలన సంప్రోక్షణ యోగ నిగమ నిగమార్చనావసన అభయప్రద రూప గుణానా లక్ష విధి విధాన హే సదన నిఖిల జన సాలోచన. తర్వాతి కాలంలో కలియుగంలో అపర దత్తాత్రేయ అవతారం భాసిల్లుతున్న షిరిడీ సాయిబాబా విగ్రహాన్ని కూడా ఈ ప్రాంగణంలో నెలకొల్పడం జరిగింది. 2009లో సాయిబాబా దేవాలయం ప్రతిష్ఠ జరిగింది. సాయినామ సంకీర్తనే ఆంతరంగిక ఆనందం ఆనంద స్వరూపమే బాబా మరో రూపం. సాయినామ సంకీర్తనే ఆంతరంగిక ఆనందం ఆనంద స్వరూపమే బాబా మరో రూపం. ఆ రూపాన్ని ధ్యానిస్తూ ఆ నామాన్ని కీర్తిస్తే ఆ రూపాన్ని ధ్యానిస్తూ ఆ నామాన్ని కీర్తిస్తే మనసే మధురమై కనువే మురియదా మనసే మధురమై కనువే మురియదా. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటాచలపతి కలియుగంలో అపర దత్తాత్రేయ అవతారంగా భాసిల్లుతున్న సద్గురువైన షిరిడీ సాయినాథుడు చదువుల తల్లి అయిన సరస్వతి కూడా ఈ ప్రాంగణంలో కొలువుతీరి ఉండటం విశేషం. సాధారణమైన ఓ చిన్న గుడిని నిర్మించాలన్న ఆలయ నిర్వాహకుల సంకల్పం విశేషమైన కార్యరూపాన్ని దాల్చి ఈ ప్రాంగణంలో ఇంతమంది దేవీ దేవతలను నిలుపుకోవటానికి మూల కారణం కావటం మరో విశేషం. అదేవిధంగా చదువుల తల్లి అయిన సరస్వతిని కూడా ఈ ప్రాంగణంలో నెలకొల్పాలన్న ఆలోచనతో జ్ఞాన సరస్వతి ఆలయాన్ని కూడా నిర్మించారు. ఈ ఆలయంలో నిత్యం ఎంతో మంది భక్తులు తమ పిల్లలకు అన్నప్రాసనలు అక్షరాభ్యాసాలు చేయించుకుంటారు. ఇక్కడికొచ్చి ఈ తల్లిని దర్శించుకున్న విద్యార్థులు పరీక్షల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులవుతారన్న నమ్మకం చుట్టుపక్కల గ్రామాల్లో పాతుకుపోవడం మరో విశేషం. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. భవతి విద్యాం దేహి భగవతి సర్వార్థ సాధికే సత్యార్థ చంద్రికే. మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మాతంగి మాయాత్మికే. మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మాతంగి మాయాత్మికే. ఈ ఆలయ సముదాయంలో మొత్తం 7 అర్చకులున్నారు. ఆయా దేవీ దేవతలకు నిత్య ధూప దీప నైవేద్యాది కైంకర్యాలను సమర్పిస్తూ తపమాచరిస్తూ ఇక్కడికొచ్చిన భక్తులను తరింపజేసే భాగ్యం తమకు కలిగిందని వారంతా ముక్త కంఠంతో చెబుతారు. సంవత్సరంలో ఉన్న ప్రధానమైన పండుగల రోజులన్నింటిలోనూ ఇక్కడ కొలువయున్న దేవీ దేవతలకు ప్రత్యేక పూజలు అభిషేకాలు అర్చనలు జరుగుతాయి. ప్రతి పండక్కి ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ పెద్ద ఎత్తున అన్నదానం చేస్తారు. ప్రతి పండగకు ఈ ఆలయ సముదాయంలో ఉన్న ఆలయాలన్నింటిలోనూ దేవీ దేవతలందరికీ భక్తితో నూతన వస్త్రాలను సమర్పించుకోవడం ఇక్కడ ఆనవాయితీ.
దసరా నవరాత్రుల్లో సరస్వతి అమ్మవారికి ప్రత్యేకంగా రోజుకొక అలంకారం చేస్తారు. మూలా నక్షత్రం రోజున దాదాపు 4 నుండి 500 మంది భక్తులు తమ పిల్లలకిక్కడ అక్షరాభ్యాసాలు చేయించుకుంటారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలోనే శరణుకోటి స్తూపాన్ని నిర్మించిన ఏకైక దేవాలయంగా ఈ దేవాలయం ప్రసిద్ధిగాంచింది. 2007 సంవత్సరంలో ఈ శరణుకోటి స్తూపాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. స్వామియే శరణమయ్యప్ప అనే శరణు ఘోష నామాన్ని అనేక మంది భక్తులు లిఖితపూర్వకంగా ఈ ఆలయానికి సమర్పించడం జరిగింది. ఆ లిఖిత నామాన్ని శరణుకోటి స్తూపంలో పొందుపరచడం జరిగింది. ఆలయ దర్శన వేళలో నిత్యం ఈ ఆలయం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు తెరిచి ఉంటుంది. ప్రయాణ సౌకర్యాలు హైదరాబాద్ నుండి మరియు ఖమ్మం నుండి నేరుగా బస్సు సౌకర్యం ఉంది. ఈ మార్గంలో వెళ్లే బస్సులతో పాటుగా అనేక ప్రైవేట్ రవాణా సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయి. కర్త కార్యత చైవ ప్రేరకాశ్చానుమోదకః సుకృతే దుష్కృతే చైవ చత్వరాహ సమాభాగినః అన్న సుభాషితాన్ని అనుసరించి ఇంతటి దివ్యమైన ఆలయ సముదాయాన్ని నిర్మించిన ఆలయ నిర్వాహక కమిటీకి, ఈ సత్కార్యములో పాలుపంచుకున్న వధాన్యులకు, నిత్యం ఇక్కడికొచ్చి వివిధ దేవీ దేవతలను దర్శించుకొని తరిస్తున్న భక్తులకు కూడా ఇంతటి సత్కార్యానికి సంబంధించిన పుణ్యఫలంలో పాలు తప్పకుండా అంది తీరుతుంది. కేవలం చిన్న గుడి కట్టాలన్న ఆలోచనతో ప్రారంభమై ఇంతగా విస్తరించిన ఈ దివ్యక్షేత్రం ప్రాభవం ఏటికేడు అంతకంతకు పెరుగుతూ ఉండటం విశేషం. ఇవి ఈ ఆలయానికి సంబంధించిన విశేషాలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అయ్యప్ప దేవాయ నమః. అభయ స్వరూపాయ నమః. అయ్యప్ప దేవాయ నమః. అభయ స్వరూపాయ నమః. హరిహర సుపుత్రాయ నమః. కరుణా సముద్రాయ నమః. నిజ ధీర గంభీర శబరీ శిఖర ఘన యోగ ముద్రాయ నమః. పరమాణు హృదయాంతరాళ స్థితానంత బ్రహ్మాండ రూపాయ నమః. అయ్యప్ప దేవాయ నమః. అభయ స్వరూపాయ నమః. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.